వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈ రోజు మ్యాంగో ఐస్ ని చేసి చూపిస్తున్నాను. ఈ మ్యాంగో ఐస్ అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా క్రీమీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక మామిడి పండు తీసుకున్నాను. ఈ మామిడి పండు పైనుంచి గ్రీన్ గా ఉన్నా సరే లోపల మాత్రం చూసారు కదా ఎంత మంచి కలర్ లో ఉందో, అలాగే చాలా స్వీట్ గా కూడా ఉంది. ఈ మామిడి పండు రకం ఏంటో మీకు తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ మామిడి పండు గుజ్జు మొత్తాన్ని తీసేస్తున్నాను. మనము ఇలా కట్ చేసుకొని స్పూన్ తో తీసేసామంటే గుజ్జు మొత్తం నీట్ గా వచ్చేస్తుంది. ఇలా కట్ చేసిన తర్వాత స్పూన్ సాయంతో ఇలా గుజ్జు మొత్తాన్ని తీసేసుకొని ఒక మిక్సీ జార్ లో వేసుకోవాలి. మిగతా మొత్తం గుజ్జును కూడా ఇలాగే చేసుకోవాలి. మనకు ఐస్లు ఎన్ని కావాల్సి ఉంటే దాన్ని బట్టి ఇలా గుజ్జును తీసుకోవాలి. నేనైతే ఒక మామిడి పండుతోనే చేస్తున్నాను. ఇలా మొత్తాన్ని తీసేసుకొని మిక్సీ జార్ లో వేసుకోవాలి. పెంకకుండా గుజ్జు మొత్తాన్ని కూడా తీసేసి ఇందులోనే వేసుకోవాలి. ఇలా గుజ్జు మొత్తం వేసుకున్న తర్వాత ఇందులో ఒక పావు కప్పు వరకు చక్కెర వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు చక్కెర వేసుకున్నాను. తర్వాత మనకు పాల మీద మీగడ వస్తూ ఉంటుంది కదా, ఆ మీగడ వేస్తున్నాను. ఈ మీగడ వచ్చేసి కప్పు సహాయంతో అయితే పావు కప్పు వరకు ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని మెత్తగా క్రీమీగా వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఒకసారి స్పూన్ సాయంతో మొత్తం బాగా కలిపేస్తున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత నా దగ్గర సిలికాన్ పాప్సికల్ మౌల్డ్స్ ఉన్నాయండి, అందులో వేస్తున్నాను. ఇలాంటివి లేకుంటే మామూలుగా మనము పాప్సికల్స్ చేసుకునే మౌల్డ్స్ ఉంటాయి కదా, అలాంటి వాటిలోనే వేసుకోవచ్చు. లేకుంటే చిన్న టీ గ్లాసెస్ ఉంటాయి కదా, అందులో కూడా వేసుకోవచ్చు. లేకుంటే పేపర్ కప్స్ లో కూడా వేసుకోవచ్చు. ఈ సిలికాన్ మౌల్డ్స్ అయితే నీట్ గా ఉడిచేస్తాయి మనకు. ఇలా గుజ్జు మొత్తాన్ని స్పూన్ సాయంతో ఈ మౌల్డ్స్ లో వేసుకోవాలి. ఇలా వేసేసిన తర్వాత మనకు పాప్సికల్ స్టిక్స్ ఉంటాయి కదా, వాటి సహాయంతో వీటికి పెట్టేస్తున్నాను. ఇలా స్టిక్స్ ఉండాలని ఏం లేదండి, మన దగ్గర ఏమన్నా స్పూన్స్ ఉంటాయి కదా, స్పూన్ కూడా పెట్టుకోవచ్చు. మనం టీ కప్స్ లో వేసుకునేట్టయితే ఇలాంటివైతే మాత్రం ఇలాంటి స్టిక్స్ ఉండాలి సిలికాన్ మౌల్డ్స్ కి. ఇలా పెట్టేసుకొని పైన మనకు ఐస్ అనేది ఫామ్ కాకుండా ఉండడం కోసము పైనుంచి ఒక కవర్ ని ఇలా పెట్టేస్తున్నాను. నేనైతే క్లింగ్ ర్యాప్ ని పెట్టేస్తున్నాను. ఇలాంటిది లేకుంటే మామూలు కవర్ అయినా, లేకుంటే మీ దగ్గర అల్యూమినియం ఫాయిల్ ఉంటే దాని సాయంతో కూడా చుట్టూ పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్ లో ఓవర్ నైట్ పెట్టేసుకోవాలి. నైట్ మొత్తం పెట్టేసిన తర్వాత మరుసటి రోజుకి ఇలా ఉంటుంది, బాగా గట్టి పడిపోయి ఉంటుంది. ఇప్పుడు పైనుంచి కవర్ తీసేస్తున్నాను. ఇలా తీసేసిన తర్వాత సిలికాన్ మౌల్డే కాబట్టి నీట్ గా మనము చేత్తో పైకి అనేసామంటే వచ్చేస్తుంది. లేకుంటే మనము ఇవి టీ కప్స్ ఉంటాయి కదా స్టీల్ టివి, అందులో వేసుకున్నట్టయితే కొద్దిసేపు నీళ్ళలో డిప్ చేసుకొని పక్కకు తీసేస్తే వచ్చేస్తాయి. చూసారు కదా, అన్ని కూడా ఇంట్లో ఉన్న వాటితోనే మ్యాంగో ఐస్ ని ఎంత బాగా ప్రిపేర్ చేసుకున్నామో. ఇందులో పాల మీగడ వేసుకోవడం వల్ల ఈ ఐస్ అనేది చాలా క్రీమీగా కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. కొద్దిగా మిగిలింది ఒక బౌల్లో పెట్టేసుకొని మనము డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నామంటే ఐస్ క్రీమ్ లా కూడా తినొచ్చు. చాలా క్రీమీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. డైరెక్ట్ గా మ్యాంగో తినని వాళ్ళకు ఇలా చేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తినేస్తారు. పిల్లలు చాలా ఇష్టంగా తినే నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయేలా ఉండే క్యారమెల్ బ్రెడ్ పుడ్డింగ్ ని చేసి చూపిస్తున్నాను. ఈ క్యారమెల్ బ్రెడ్ పుడ్డింగ్ ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా 5 మిల్క్ బ్రెడ్ స్లైసుల్ని తీసుకున్నాను. చుట్టూ ఎడ్జెస్ బ్రౌన్ కలర్ లో ఉన్నాయి కదా, అవి తీసేసుకోవాలి. అలా అయినా వేసుకోవచ్చు, కానీ పుడ్డింగ్ లో అక్కడక్కడ బ్రౌన్ కలర్ లో కనిపిస్తుంది కాబట్టి చుట్టూ ఎడ్జెస్ తీసామంటే చాలా వైట్ గా కనిపిస్తుంది పుడ్డింగ్ అనేది. నేనైతే చుట్టూ ఉన్న ఎడ్జెస్ ని తీసేస్తున్నాను. మరి ఎక్కువ కాకుండా లైట్ గా తీసేస్తే సరిపోతుంది. ఇలా 5 బ్రెడ్ స్లైసులకి వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న వాటిని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా తుంచి వేస్తే సరిపోతుంది. మనం ఎలాగో గ్రైండ్ చేస్తున్నాం కాబట్టి మరి చిన్నవిగా తుంచాల్సిన అవసరం లేదు. ఇలా పెద్ద పీసులుగా అయినా తుంచేసి వేసేస్తున్నాను. ఇందులో పావు కప్పు చక్కెర వేస్తున్నాను. మీకు స్వీట్ తక్కువ కావాలంటే కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు. 2 కోడిగుడ్లను తీసుకొని ఇందులోనే వేస్తున్నాను. 2 కోడిగుడ్లు కూడా ఇలాగే వేసేసిన తర్వాత ఇప్పుడు ఇందులోనే 1 కప్పు కాచి చల్లార్చుకున్న పాలను కూడా వేస్తున్నాను. నేను చెప్పిన కొలతల్లోనే చేసుకున్నారంటే ఈ క్యారమెల్ బ్రెడ్ పుడ్డింగ్ అనేది చాలా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. పాడయ్యే ఛాన్స్ ఏ ఉండదు. చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు.
ఇప్పుడు ఇందులోని 1/2 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ అనేది వేసుకుంటున్నాను. వెనిలా ఎసెన్స్ లేకుంటే యాలకులైనా ఒక 2 నుంచి 3 వరకు వేసేసుకొని గ్రైండ్ చేస్తే సరిపోతుంది. నేనైతే మూత పెట్టేసుకుని గ్రైండ్ చేస్తున్నాను. ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టేసుకొని 1/2 కప్పు చక్కెర వేసుకొని స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉన్నామంటే చక్కెర అనేది కరిగిపోయి మనకు బ్రౌన్ కలర్ లోకి వచ్చేస్తుంది. ఇందులో ఒక చుక్క కూడా నీళ్లు వేసుకోవాల్సిన పని లేదు. అలా అని మాడిపోతుంది అనుకోకండి, మాడిపోదండి. ఇలాగే కలుపుకుంటూ ఉన్నామంటే కొద్ది కొద్దిగా ఇలా కరుగుతూ ఈ కలర్ లోకి వచ్చేస్తుంది. కలుపుతూనే ఉండాలి, అలాగే వదిలేయకూడదు. ఇలా కరిగిన తర్వాత ఏదైనా ఒక కేక్ టిన్ కానీ లేకుంటే స్టీల్ బౌల్ అయినా సరే, ఈ షేప్ లో ఉన్నది కానీ లేకుంటే స్క్వేర్ షేప్ లో ఉన్న దాంట్లో అయినా సరే ఈ కరిగిన క్యారమిల్ ని వేసేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి. ప్లాస్టిక్ వాటిలో వేసుకోకూడదు. ఈ క్యారమిల్ అనేది చాలా వేడిగా ఉంటుంది. అల్యూమినియం కానీ స్టీల్ వాటిలో కూడా వేసుకోవచ్చు. ఇలాంటి కేక్ టిన్నే ఉండాలని ఏమీ లేదు. ఇలా మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకున్నాను. ఫాస్ట్ గా స్ప్రెడ్ చేసుకోవాలి, మరి గట్టి పడిపోతుంది. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నాం కదా బ్రెడ్ మిక్చర్ ని ఇందులో వేస్తున్నాను. ఇలాగే డైరెక్ట్ గా వేసుకోకుండా ఒక స్టైనర్ పెట్టేసుకుని మనం వడబోసి పోసుకున్నాం అనుకోండి, ఇందులో ఏమన్నా ఉంటే ఫిల్టర్ అయిపోతాయి, సాఫ్ట్ గా వచ్చేస్తుంది. చూసారు కదా, నేనైతే ఇలా వడబోస్తున్నాను. డైరెక్ట్ గా ఈ కేక్ టిన్ లోనే వడబోసుకోవచ్చు. మనము క్యారమిల్ వేసుకున్నాం కదా, అందులోకి డైరెక్ట్ గా ఇలా ఫిల్టర్ చేస్తున్నాను. నేను సాఫ్ట్ గా గ్రైండ్ చేసుకోవడం వల్ల ఏమే కానీ పైన నిలబడలేదు. ఫిల్టర్ చేస్తే కూడా సాఫ్ట్ గా గ్రైండ్ చేసుకుంటే వేస్టేజ్ అనేది ఏమీ ఉండదు. ఇప్పుడు పైకి కిందికి 2 సార్లు తట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి కానీ అడుగు మందంగా ఉన్న ఏదైనా వెడల్పు పాత్రనైనా తీసుకుని అందులో నీళ్లు వేసి ఇలాంటి ప్లేట్ పెట్టేస్తున్నాను. మనము ఈ కేక్ టిన్ పెట్టేసి మూత పెట్టేసామంటే మూత అనేది కరెక్ట్ గా సరిపోవాలి. మీ దగ్గర అల్యూమినియం పాయలు ఉంటే పైన కవర్ చేసుకోవచ్చు, లేదైనా ఒక ప్లేట్ అయినా పెట్టుకోవచ్చు, లేకుంటే ఏమి లేకుండా పర్లేదండి. నేనైతే ఏమీ పెట్టలేదు, మూత పెట్టేసుకుని 40 నిమిషాలు లో ఫ్లేమ్ లోనే ఉడికించుకున్నాను. 40 నిమిషాల తర్వాత మూత తీసి చెక్ చేస్తున్నాను. ఇప్పుడు పైకి కనిపిస్తుంది కదా, మూత తీసిన కొద్దిసేపటికి మనకు కొద్దిగా కిందికి వచ్చేస్తుంది. ఇందులో ఎగ్ వేసాం కాబట్టి ఇప్పుడు టూత్ పిక్ సాయంతో కానీ లేకుంటే చాకు సాయంతో కూడా ఇలా మనం చెక్ చేసుకోవచ్చు ఉడికిందా లేదా అనేసి. టూత్ పిక్ కానీ లేకుంటే చాకు కానీ ఏమీ అంటుకోకుండా వచ్చేసింది అనుకోండి, మనకు ఇక్కడ క్యారమిల్ పుడ్డింగ్ అనేది ఉడికిపోయినట్టే. ఇక్కడైతే బాగా ఉడికిపోయిందండి, పక్కకు తీసేసాను. చూసారు కదా, కొద్దిగా కిందికి వచ్చేసింది కదా. ఇప్పుడు పూర్తిగా చల్లారనివ్వాలి. ఫ్రిడ్జ్ లో అయినా పెట్టుకోవచ్చు, లేకుంటే బయట అయినా చల్లార్చుకోవచ్చు. నేనైతే చల్లారిన తర్వాత చుట్టూ ఎడ్జెస్ ని కట్ చేస్తున్నాను. చల్లగా తినాలనుకునేవారు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని కూడా ఇలా ఎడ్జెస్ ని కట్ చేసుకోవాలి. ఎడ్జెస్ ని కట్ చేసిన తర్వాత దీనిపైన ఒక ప్లేట్ పెట్టేసుకొని కింద వైపు కేక్ టిన్ కూడా పట్టేసుకొని ఇప్పుడు రివర్స్ చేసుకొని పైన లైట్ గా తట్టేసామంటే కిందికి నీట్ గా పడిపోతుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చేసిందో. మనం కేక్ టిన్కి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ రాసుకోలేదు, అయినా సరే చాలా బాగా వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత సాఫ్ట్ గా వచ్చేసిందో. చాలా సింపుల్ గా ఈ క్యారమిల్ బ్రెడ్ పుడ్డింగ్ ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పుడ్డింగ్ ని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని చల్లగా అయినా తినొచ్చు, లేకుంటే ఇలా కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసే ముందు వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.